ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? జనరల్లీ ఈ లోకంలో మనం చూసినట్లయితే విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. నర్సరీ మొదలుకొని ప్లే గ్రూపు నుండి 10th స్టాండర్డ్ వరకు లక్షల రూపాయలు డొనేట్ చేస్తూ ఫీజులు కడతా తల్లిదండ్రులైన వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారు అంటారు, మేము మా వయసులో మేము చదువుకునేటప్పుడు మంచి స్కూళ్ళు కాలేజీలు లేకపోవటము, లేకపోతే కొన్ని అనివాహిక కారణాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి మేము చదువుకోలేకపోయాం, కానీ మా బిడ్డ అలా ఉండకూడదు అనని కొందరైతే పిల్లలు పుట్టక ముందు నుండే ఒక ప్లాన్ తల్లిదండ్రులు ఆలోచిస్తూ డబ్బు దాస్తూ ఉంటారు. మరికొందరు పిల్లలు పుట్టినప్పుడు వారిని చక్కగా స్కూల్కి తగిన సమయమందు జాయిన్ చేస్తూ వారి చదువుల కొరకు తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఎందుకు అని అంటే తల్లిదండ్రులు అంటారు కదా, ఇప్పుడు ఫౌండేషన్ బాగుంటేనే కదండి, ఇప్పుడు పునాది బాగుంటేనే కదా రేపటి దినము లైఫ్ ఎంతో బాగుంటుంది. ఫౌండేషన్ బాగుంటేనే కదా ఫ్యూచర్ లైఫ్ బాగుంటుంది, సుఖంగా సంతోషంగా వారు ఉండగలుగుతారు అని అంటూ ఉంటారు. మరి స్కూల్స్, కాలేజెస్, రకరకాల ఇన్స్టిట్యూషన్స్, ట్యూషన్కి జాయిన్ అవ్వటం, స్పెషల్ కోచింగ్ తీసుకోవటం, ఈ క్వాలిఫికేషను, ఈ జ్ఞానము అంతా సంపాదించిన తర్వాతే ఒక ఉద్యోగానికి అపాయింట్ చేయబడతాం. ఒక నాయకుడిగా, ఒక ఉద్యోగానికి, ఒక ఎంప్లాయీగా మనం ప్రమోట్ చేయబడతాం కదా. ఈ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ క్వాలిఫికేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. జ్ఞానము, జ్ఞాపక శక్తి, చదువు అనేది చాలా ప్రాముఖ్యం, నిజమే. కానీ మనకు ఒకటి మెయిన్ ఏంటంటే దేవుని జ్ఞానము కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని జ్ఞానముతో ఈ విద్యారంగాన్ని రాణించగలిగితే నిజంగా అద్భుతమైన విజయాలు, ఫలితాలు మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దానియేలు ఉన్నాడు. ఆ కాలంలో నెబుకద్నెజర్ రాజు పాలన. రాజుకు ఒక కళ కలిగింది. రాజుకు కళ వచ్చినప్పుడు అక్కడున్న మినిస్టర్స్ అందరినీ పిలిచి వారితో చెప్తున్నాడు, నేను కలగన్నాను, ఆ కళ ఏంటో నాకు తెలీదు, దాని భావం ఏంటో నాకు తెలీదు అని. అప్పుడు ఆ మినిస్టర్స్ అంతా కూడా కళను వారు చెప్పలేకపోయారు. అందరూ ముక్త కంఠంతో అంటున్నారు కదా, దానియేలుని పిలిపించండి, దానియేలు చెప్పగలుగుతాడు, దానియేలు చెప్తాడు అంటూ అందరూ చెప్తూ ఉన్నప్పుడు దానియేలుని రాజు యొక్క ఆస్థానంలో ప్రవేశపెట్టారు. దానియేలుతో రాజు అంటున్నాడు, అయ్యా నేను కలగన్నాను, కళ నాకు తెలియదు, దాని భావము నాకు తెలియదు. అప్పుడు కొంత టైం తీసుకొని దానియేలు, ఓకే నేను ఇది చెప్తానండి, చెప్పగలుగుతాను, ఈ విషయం నేను మీకు చెప్పగలుగుతాను అని కొంత టైం తీసుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. తన స్నేహితులందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి అది బయలుపరుస్తాడు. అది బయలుపరిచినప్పుడు ఆ విషయాన్ని తిరిగి రాజు ఆస్థానంలో ఆ కళను, కళభావాన్ని వచ్చి చెప్పగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని జ్ఞానం అనేది, దేవుని బలము చిన్ననాటి నుండి మనతో ఉండటం, లేదా మన చదువు రంగములో చిన్ననాటి నుండి మనం దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క జ్ఞానముతో చదువుల్లో ఎలాగైతే ఎదుగుతున్నామో తరగతి బై తరగతి, క్లాస్ టు క్లాసు, అట్లాగా దేవుని జ్ఞానముతో ఈ చదువులను మనం రాణించగలిగితే ఎన్నో అద్భుతమైన ఫలితాలను, విజయాలను మనం చూస్తాం. దానియేలు ఆ కళ యొక్క భావాన్ని, కళను వారికి తెలియజెప్పినప్పుడు అక్కడున్న వారందరూ కూడా నిశ్శబ్దమైపోతారు, ఆశ్చర్యచకితులు అవుతారు. ఇది దేవుని ఆత్మయే కానీ, దేవుని ఆత్మచేత అనుగ్రహించబడేదే కానీ మనుషులెవరూ ఇది చెప్పజాలనిది అనని ఒక దైవ భయముతో దేవుని మహిమపరుస్తూ వారు దేవుని కొనియాడతారు. అట్లా దేవుని జ్ఞానం మొట్టమొదటిగా మనుషుల్ని మనము ఆశిస్తే, మనం కోరుకుంటే దేవుని జ్ఞానము
ప్రార్థన ద్వారానే అది మనకు సాధ్యమవుతుంది. ఇక్కడ రాజు నెబుకద్నెజర్ రాజు చూడండి, అతడు డిస్టర్బ్ అయిపోతున్నాడు. కళ రాత్రి పొందుకున్నాడు. ఉదయం అయ్యేసరికి అంతా డిస్టర్బ్ మైండ్గా ఉండి శాంతంగా ఉండలేకపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం ఏం చేయలేం, ఏం అర్థం కాదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. కానీ డిప్రెషన్ ఏదో మనలను బాధిస్తూ ఉంటుంది, ఏదో మన హృదయంలో వెలితి, ఏదో బాధ, ఏదో వేదన. వీటన్నిటి మధ్య ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మోకరించి ఎవరైతే దేవుని సన్నిధి కొరకు, దేవుని జ్ఞానము కొరకు మరి అడిగి దేవుని సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు దేవుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. దానియేలు దేవుడే మన దేవుడు, మన పితరుల దేవుడే మన దేవుడు. కనుక ఆయన మనల్ని తన సన్నిధి నుండి త్రోసివేయుడు. మన ప్రార్థన విని ఆయన మనకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు. తన చిత్తానుసారముగా ఉద్యోగం కావాలంటే ఉద్యోగాన్ని, చదువు కావాలంటే చదువుని, తన చిత్తానుసారముగా మనకు దర్శనం కావాలంటే దర్శనాన్ని, నిగూఢమైన వాటిని తెలియచెప్పడానికి, మనకు గైడ్ చేయటానికి దేవుడు తన దైవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన మూలంగా. కనుక ప్రతి ఒక్కరూ చదువుతో పాటు, విద్యారంగముతో పాటు దేవుని జ్ఞానములో కూడా మనం రాణించగలిగితే, దేవుని జ్ఞానముతో మనం నింపబడగలిగితే దేశమునకు, రాష్ట్రమునకు, ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకరమైన, దేవునికి మహిమను తెచ్చే పాత్రలముగా మనం వాడబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దైవ జ్ఞానం మొట్టమొదటిగా ఏం నేర్పిస్తుంది మనకు అనంటే, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో, కరెక్ట్ టైంలో ఏం చేయాలో, కరెక్ట్ టైంలో, కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలో ఇది మనకు నేర్పిస్తుంది. అంతేగాక ఈ లోకంలో ఏది మంచిది, మన చుట్టూ ఎందరో ఉంటారు ప్రతిరోజు. ఏది మంచిది, ఎవరు మంచి చెప్తున్నారు, ఎవరు చెడు చెప్తున్నారు, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మనము ఓకే చేయాలి, ఏది మనం సిగ్నేచర్ చేయకూడదు, ఏది తీర్మానించాలి, ఏది తీర్మానించకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేటటువంటివి సమయ పాలనలో, కరెక్ట్ వయసులో, కరెక్ట్ టైంలో, కరెక్ట్ స్టెప్ వేయటానికి ఈ దేవుని జ్ఞానం మనకు సహకరిస్తుంది. చాలామంది చదువుకునే బిడ్డలు, టీనేజర్స్లో ఉన్నవారు చదువుకునే బిడ్డలు ఉంటారు, చదువుతారు, వారికి తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు. ఒక సడన్గా ఒక టైం వస్తుంది, ఆ టైంలో వారు చదివిన చదువు అంతా కూడా ఏమైపోయిందో అనిపిస్తుంది. అట్లా కాకుండా చదువుతో పాటుగానే దేవుని జ్ఞానమును కూడా మనం రాణించగలిగితే, దేవుని జ్ఞానముతోనే విద్యారంగాన్ని మనం అవలంబించగలిగితే ఎంతో దేవుడు తన చిత్తములో మనల్ని అద్భుతమైన పాత్రలుగా వాడుకుంటాడు. యోసేపును మనం చూసినప్పుడు, యోసేపు ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ప్రధానిగా ఉన్నాడు. ఫరో తర్వాత ఫరో అంతటి యోసేపు. తర్వాత దానియేలును మనం చూస్తున్నప్పుడు రాజ్యాలు మారాయి, రాజులు మారారు, కానీ అతను మాత్రం అంచెలంచెలుగా ఉన్నతమైన బిరుదులు, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళుచు గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు దానియేలు మీద అనేకులు నేరాలు మోపాలని చూశారు, కానీ ఏ నేరము అతని మీద మోపలేకపోయారు. లాస్ట్కి ఒకటే నేరం అతని మీద, ప్రార్థన చేస్తున్నాడు. కానీ చివరికి అగ్నిగుండంలోకి అతను వెళ్ళినప్పటికీ కూడా దేవుడే సజీవుడని రాజు సాష్టాంగ పాడతాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ నూతన కృపలో ఈ మాటలు, ఈ బలమైన వర్తమానం మీ హృదయాల్లో దేవుడు స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.